ఇండియన్ బిస్మార్క్గా ఉక్కు మనిషిగా పేరు పొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వర్ధంతి నేడు డిసెంబర్ 15వ తారీఖు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక బండరాయి మీద సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి చిత్రాన్ని గీశాను. మన దేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15 రోజున వచ్చింది. అదే రోజున పాకిస్తాన్ దేశం మన భారతదేశం నుంచి స్వతంత్ర దేశంగా విడిపోయింది. కానీ ఆ రోజుల్లో భారతదేశంలో 565 సంస్థానాలు ఉండేవి. స్వాతంత్రం వచ్చిన తర్వాత 562 సంస్థానాలు భారత యూనియన్లో కలిసిపోవడం జరిగింది. అప్పుడు కేవలం 3 సంస్థానాలు మాత్రం మేము స్వతంత్రంగా మా దేశాన్ని మేము పరిపాలించుకుంటామని తెలియజేస్తాయి. అప్పుడు అవి ఒకటి జునాగఢ్, ఇంకోటి హైదరాబాద్, కాశ్మీర్. ఈ 3 సంస్థానాలు స్వతంత్ర దేశంగా వెలిశాయి. ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత కాశ్మీర్, జునాగఢ్ భారత యూనియన్లో కలిసిపోవడం జరిగింది. కానీ హైదరాబాద్ రాష్ట్రానికి నిజాం ప్రభువు మాత్రం నేను స్వతంత్రంగా పరిపాలించుకుంటానని ధిక్కరించడం జరిగింది. అప్పుడు హోంశాఖ మంత్రిగా పనిచేస్తున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సైనిక చర్య జరిపి 1948వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తారీఖున సైనిక చర్య హైదరాబాద్ మీద జరిపి నిజాం ప్రభువును లొంగ తీసుకొని హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో యూనియన్లో కలిపిన ఘన చరిత్ర సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి దక్కుతుంది. అందుకని ఈరోజు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి ఒక రాజధానిగా అవతరించింది. అప్పటి నుంచి హైదరాబాద్ ప్రజలు స్వేచ్ఛా వాయువును పీల్చుకుంటూ స్వతంత్రంగా ఉంటున్నారు. ఇట్లు మీ రాక్ ఆర్టిస్ట్ డాక్టర్ వెంకట్ నాయక్. నా వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.